అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆ టాపిక్లో భాగంగా పిఎం కిసాన్ కొత్తగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెల్ఫ్గా, అంటే మనంతలో మనమే మొబైల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, అందులో పైన సెర్చ్ బార్లో పిఎం కిసాన్ అని టైప్ చేయండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇది వచ్చింది కదా, ఇదే వెబ్సైట్. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ నో యువర్ స్టేటస్. అంటే మీరు కొత్తగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కేవైసీ ప్రాసెస్ కూడా ఉంటుంది, దాన్ని ఇందులో నుంచే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇవి రెండు చేసినట్టయితే మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్, అంటే స్టేటస్ ఏంది, అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా ఇందులోనే తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మన రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అడుగుతుందండి. రూరల్ అయితే రూరల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. దీనికంటే ముందు మనం పాస్బుక్ రెడీగా స్కాన్ చేసి పీడిఎఫ్ దగ్గర ఉంచుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మన స్టేట్ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చా, కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. అంటే బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. మళ్ళీ కింద క్యాప్చా అడుగుతుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు వెంటనే ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసేసాను. కింద టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ చేసేయాలి. మళ్ళీ ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మనం ఆధార్ నెంబర్ ఇచ్చాం కాబట్టి అందులో ఉండే డీటెయిల్స్ అన్నీ ఇందులో ఆటోమేటిక్గా కొన్ని ఫిల్ అయిపోతాయి, కొన్ని మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాకు, విలేజ్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. తర్వాత సబ్ డిస్టిక్ అంటే ఏం లేదండి, మన మండల్ ఎంటర్ చేసేయాలి. తర్వాత బ్లాక్ అంటే మన విలేజే, బ్లాక్ అంటే కూడా మండలే, సారీ. తర్వాత విలేజ్ ఎంటర్ చేయాలి. తర్వాత కేటగిరీ అడుగుతుంది, జనరల్, ఎస్సీ, ఎస్టీ అని. జనరల్ క్లిప్ పైన క్లిక్ చేసుకోవాలి. మీరు ఏదైతే అదే అండి. తర్వాత ఫార్మర్ టైప్ అంటే 1 నుంచి 2 హెక్టార్లు, 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు స్మాల్ అని, ఎక్కువ ఉంటే అదర్ అనే పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత మన రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి ఖచ్చితంగా. తర్వాత ఆటోమేటిక్గా మీరు పిఎం కిసాన్కి కావాలనుకుంటున్నారా అని ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. కింద మనకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు అక్కడ చూపిస్తుంది కదా సర్వే నెంబర్, ఖాతా నెంబర్, అవన్నీ. ఫస్ట్ కిందకి వచ్చేసి మనం కింద ఎంటర్ చేసినవి పైన చూపిస్తుంది. తర్వాత యాడ్ పైన క్లిక్ చేసి ల్యాండ్ డీటెయిల్స్, సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్ ఉంటుందండి ఖచ్చితంగా. ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత సర్వే నెంబరు, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందని అడుగుతుంది కదా. అక్కడ ఇప్పుడు నాకు వచ్చేసి 20 గుంటలండి, గుంటలలో ఎంటర్ చేస్తున్నాను నేను.
తర్వాత ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైంది, 2019కి ముందా 2019 తర్వాత అని అడుగుతుంది. మీరు 2019 తర్వాత అయితే 19 తర్వాత అని, అంతకుముందు అయితే అంతకుముందు అని, బిఫోర్ అని పెట్టేసేయండి. ఏదో ఒకటి ఖచ్చితంగా టిక్ చేయాలండి రెండిట్లలో. తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే ల్యాండ్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అంటే మీకు ఎవరి పరంగా వచ్చింది, మీరు అంటే భూమిని కొన్నారా లేకపోతే వారసత్వంగా వచ్చిందా అనేది అడుగుతుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ డేట్ అడుగుతుంది కదండి. ల్యాండ్ రిజిస్టర్ డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వరకు గుర్తుంటుంది, ఇయర్ అయితే కరెక్ట్ ఎంటర్ చేయండి. అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ పైన మనం చెప్పాను కదా పైన కనిపిస్తుందని, పైన మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అంటే మీ ల్యాండ్కి సంబంధించిన ప్రతిదీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఎన్ని గుంటలు, ఇవన్నీ అనేసి. ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసేయండి. కింద సేవ్ ఉంది కదా, సేవ్కు పైన ఒక చూస్ ఫైల్ అని ఒకటి ఉంది చూసారా. నేను ఫస్ట్లో చెప్పాను కదా పీడిఎఫ్ చేసుకొని రెడీగా ఉంచుకోమని పాస్బుక్. ఆ పాస్బుక్ పీడిఎఫ్ను ఇందులో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అది 200 KB బిలో మాత్రమే ఉండాలి. అది మీకు ఆన్లైన్లో ఎందులో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు తక్కువ KB. తర్వాత నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీకు ఫర్దర్గా మీ స్టేటస్ని మీరు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ నో యువర్ స్టేటస్ కనిపిస్తుంది కదా మెయిన్ మెనూకి వచ్చిన తర్వాత, మెయిన్ మెనూలో ఇక్కడ అప్డేటేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్, అది ఫస్ట్ స్టెప్ మనం చేసింది. పక్కనే ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇలా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు సింపుల్గా అప్లై చేసుకొని మీ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఇది వెబ్సైట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.